హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్ 11 ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇదే విధంగా మనము ఎగ్జామ్ వరకు కూడా సో జీకేఎంసీక్యూస్ అంతేకాకుండా మోడల్ పేపర్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మన యాప్లో చాలామంది కోర్స్ అయితే పర్చేస్ చేశారండి. వారంతా కూడా అక్కడ క్లాసెస్ వింటూ సో క్లాసెస్ ఫాలో అవుతూ మోడల్ పేపర్స్ను కూడా మన ఛానల్లో ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా అయితే ఉంటుంది మీకు. ఓకేనా? కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫర్ ఉందండి, 499 మాత్రమే. ఇప్పుడు తీసుకుంటేనే మీకు తక్కువకు వస్తుంది. అతి త్వరలోనే 1599 అవుతుందండి. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి, 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. ఓకే? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా వీడియోని చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్ కోసమే మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, పంచతంత్ర కథల్లో వచ్చే టక్కరి నక్క కథకు సంబంధించిన పాత్ర ఎక్కడ బయల్పడింది? ఆన్సర్ లోథల్లో బయల్పడడం అయితే జరిగింది. సో గైస్, ఈరోజు మీ యొక్క జీకే క్వశ్చన్ ఏంటి అంటే, పంచతంత్రం గ్రంథం యొక్క రచయిత పేరేంటి? పంచతంత్రం రచయిత మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేదా పంచతంత్రం అని కామెంట్ పెట్టినా కూడా నేను ఆన్సర్ చెప్తా. నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? మానవ శరీరంలో ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? పీయూష గ్రంథి. ఓకే, గమనించాలి. పతాంజలి ఎవరికి సమకాలికుడు? పుష్యమిత్ర, శుంగుడు. నెక్స్ట్, మిలింద పన్వా అనేది రాజు మినండార్ ఇంకా ఎవరి మధ్య జరిగిన చర్చల రూపము? ఆన్సర్ నాగసేన. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఆంధ్ర మహాసభ వాటి యొక్క అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు? ముందుగా ప్రథమాంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్, ద్వితీయాంధ్ర మహాసభ ఎవరండి? బూర్గుల రామకృష్ణారావు. 4వ ఆంధ్ర మహాసభ మాడపాటి హనుమంతరావు. అండ్ 5వ మహాసభ కొండా వెంకటరంగారెడ్డి గారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బెంగాల్లో తలెత్తిన తెభాగా ఉద్యమం డిమాండ్ ఏమిటి? తెభాగా ఉద్యమం ఏంటండి? పంటలో భూస్వాముల వాటాను సగం నుంచి 3వ వంతుకు తగ్గించడమే మరి ఈ యొక్క ఉద్యమం, తెభాగా ఉద్యమం జరగడానికి ప్రధాన కారణం. ఎక్కడ జరిగిందని కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. బెంగాల్లో జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ను ఎవరు స్థాపించారు? ఎవరండి? జేమ్స్ అగస్టిస్ హిక్కే. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ మరణముపై విచారణ జరిపిన కమిటీలలో క్రింది వానిలో కాని కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. హిట్లర్ కమిటీ కాదండి, షనవాజ్ కమిటీ, జస్టిస్ ముఖర్జీ కమిటీ, కోస్లా కమిటీ. 3 కూడా సుభాష్ చంద్రబోస్ గారి మరణం పైన విచారణ జరపడానికి వేసిన కమిటీలు. చేయండి లేదా చావండి, డూ ఆర్ డై నినాదం క్రింది వారిలో దేనికి సంబంధించింది? డూ ఆర్ డై. ఆప్షన్ 4 క్విట్ ఇండియా మూమెంట్ అండి.
1942లో మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగింది. నెక్స్ట్, సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని తెలిపే శాసనం ఏంటి లేదా ఆధారం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నాణాలండి. సముద్రగుప్తుడు నాణాలను ప్రచురించడం జరిగింది. ఓకే, వాటిపైన కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క సంగీత వాయిద్యాల యొక్క చిత్రాలను ముద్రించాడండి. ఓకేనా, ఈయన్ని మనము ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో కూడా పిలుస్తాం సముద్రగుప్తుని. ఓకే, దేవాలయాల పట్టణంగా పేరొందిన చాణక్య పట్టణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఐహోల్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ కవులు వారి యొక్క రచనలు ఏంటి? 1 by 1 చూద్దాము. 1 పింగళి సూరన్న పాండురంగ మహత్యము. నెక్స్ట్, తెనాలి రామకృష్ణ వసుచరిత్ర, రామరాజ భూషణుడు కళాపూర్ణోదయము, అండ్ మాధయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు క్రింది వాటిలో ఏవి? ఖరీఫ్ పంటలు. ఆప్షన్ 1 వరి మరియు జొన్న ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు. నెక్స్ట్, తారాపూర్ అణుశక్తి కేంద్రాలు ఉన్న రాష్ట్రం ఏంటి? తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుందండి? మహారాష్ట్ర. భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం అండి ఇది. క్రింది వాటిని జతపరచండి. పోడు, పూనం, కొరవ, బెహవార్. సో మరి ఈ యొక్క వ్యవసాయ రకాలు, గిరిజన వ్యవసాయ రకాలు ఇక్కడ ప్రసిద్ధి. ఓకే, చూద్దాం 1 by 1. పోడు వ్యవసాయం తెలంగాణలో చేస్తారండి, పూనం కేరళలో, కురువ జార్ఖండ్లో, బేవార్ మధ్యప్రదేశ్లో గిరిజనులు ఆదివాసులు జరిపేటువంటి ముఖ్యమైన వ్యవసాయ రకము. నెక్స్ట్ వన్, జాతీయ పార్కు ఉన్నటువంటి ప్లేసెస్ని జతపరచండి. ఓకే, ముందుగా కన్వా నేషనల్ పార్క్ ఎక్కడుందండి? కన్వా మధ్యప్రదేశ్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. రణతంబూర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే అండ్ నేషనల్ మరియు సెబీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది వీటిని? 1 by 1 చూద్దాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో భారతదేశంలో అత్యంత పురాతనమైనది, 1875లో స్థాపించారు. నెక్స్ట్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1988. సెబీ, ఇవి రెండింటిని కంట్రోల్ చేయడానికి సెబీ ఏర్పాటు చేయడం జరిగింది 1992. నెక్స్ట్, ప్రతాపరుద్రుని మరణాన్ని తెలిపే విలాస తామ్ర శాసనాన్ని వేయించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ముస్నూరి ప్రోలయనాయుడు. నెక్స్ట్, క్రింది ఆర్థిక వ్యవస్థలలో ప్రణాళికలకు ప్రాధాన్యత ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏది? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వేగవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని నిర్వచించిన వారు ఎవరు? ఎవరు చెప్పారు? బ్రట్లాండ్. ఓకే, బ్రట్లాండ్. నెక్స్ట్, కంటోన్మెంట్ బోర్డులకు సంబంధించి సరైన వాక్యం కాదు ఏంటి? కంటోన్మెంట్ సరైనది కాదేంటండి? ఆప్షన్ 1 తప్పు. ఓకే, ఇవి కేంద్ర రక్షణ శాఖ మంత్రి పాలన ఆధీనంలో పనిచేస్తాయి. వీటిని కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సాధారణ పౌరులకు నగర పాలన కల్పించుటకు ఏర్పాటు చేశారు. చట్టాల ద్వారా ఇవి ఏర్పడ్డాయి. నెక్స్ట్, స్వతంత్ర భారత తొలి కేంద్ర బడ్జెట్ సమర్పించిన వారు ఎవరు? స్వతంత్ర భారతదేశంలో 21 ఆప్షన్ 4 ఆర్కే షణ్ముగం శెట్టి. నెక్స్ట్ వన్, మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మద్రాసులో ఎప్పుడండి? 22వది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1687లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంవత్సరంలో లోక్పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రిని చేర్చబడింది? 23. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, C&E
లోక్పాల్ బిల్లు 1977, లోక్పాల్ బిల్లు 1990. నెక్స్ట్, క్రింది ఏ కణాంగము మొక్కలలో మాత్రమే ఉంటుంది? మొక్కలలో మాత్రమే ఉంటుందండి. ఏ కణాంగము? 24 ఆన్సర్ ఆప్షన్ హరితరేణువులండి. మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి కదా. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఓకేనా. కేవలం పత్రహరితం వల్ల మాత్రమే ఇది సాధ్యము. నెక్స్ట్ వన్, లాంగ్ జంప్ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంత దూరం నుంచి పరిగెత్తుకు వస్తారు. ఎందుకోసం? ఆన్సర్ ఆప్షన్ 2, గమన జడత్వాన్ని పొందడానికి. నెక్స్ట్ వన్, ఆసియా ఖండంలోని గ్రీన్ఫీల్డ్ ఓడరేవు ఏది? ఆప్షన్ 2, కృష్ణపట్నం ఓడరేవు. నెక్స్ట్, సమగ్ర నిర్దేశిత క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరిపే పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చాందీపూర్ కేంద్రం నుంచి నిర్వహిస్తున్నది. ఈ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఒడిషా. నెక్స్ట్, ఎవరి ఆధ్వర్యంలో అణుశక్తి విభాగము పనిచేస్తుంది? ఆప్షన్ 2, రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఫస్ట్ పర్సన్. ఆప్షన్ 3 అండి, ట్రిగ్వేలి, నార్వే అండి వీరిది. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ 1, 1945లో. నెక్స్ట్, సమాజాభివృద్ధి ఒక లక్ష్యమైతే పంచాయతీరాజ్ ఒక సాధనము అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 3, ఎస్కే డే అనేటువంటి ప్రముఖ సామాజికవేత్త. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. మానవుని కంటిలో ఉండే కటకం పుటాకార కటకము. దీర్ఘదృష్టిని హైపర్మైట్రోపియా అంటారు. సమతుల్యం లేదా సమతాస్థితిని కాపాడడం చెవి యొక్క ఒక విధి. ఆన్సర్ ఆప్షన్ 4, బి మరియు సి సరైనవండి. బి మరియు సి మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పద్ధతిని ఉత్పత్తి కారకాల చెల్లింపుల పద్ధతి, వాటాల పంపిణీ పద్ధతి అని కూడా అంటారు? దేనండి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆదాయ మదింపు పద్ధతి. నెక్స్ట్ వన్, రైత్వారీ శిస్తు వసూలు పద్ధతిలోని ప్రధాన అంశం ఏది? ఆప్షన్ 1, భూమి శిస్తు రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా వసూలు చేసేది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో సూర్య నమస్కారం తప్పనిసరి చేసింది? ఎక్కడండి? రాజస్థాన్. నెక్స్ట్, నీళ్లు ఎన్ని డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1, 100 డిగ్రీల సెల్సియస్ వద్ద. ఓకేనా. నీటి యొక్క గరిష్టోష్ణము ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. ఓకే, 4 డిగ్రీలు అండి. 4 డిగ్రీల వద్ద ఉంటుంది. నెక్స్ట్, క్రింది రాష్ట్రాలలో 6వ షెడ్యూల్లో లేని రాష్ట్రం ఏది? 6వ షెడ్యూల్లో. ఆప్షన్ 2, మణిపూర్ లేదండి. నెక్స్ట్ వన్, రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును ఎన్ని రోజుల వరకు నిలబెట్టవచ్చును? ఒక ఆర్థిక బిల్లును శాసన మండలి. ఆప్షన్ 4, 14 రోజులు మాత్రమే అండి. నెక్స్ట్, అన్నమలై టైగర్ రిజర్వ్ పర్యాటకులకు ఏనుగులు, వృక్షజాలం, జంతుజాలం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో జంబో ట్రయల్స్ను ప్రారంభించింది. అయితే అన్నమలై టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? 39 ఆప్షన్ 1, తమిళనాడు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, AB 2 సరైనవి. మిస్ యూనివర్స్ 2024 విజేత విక్టోరియా కేజర్ డెన్మార్క్ దేశస్తురాలు. 2 సరైనవి. నెక్స్ట్, భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3, కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ వన్, కస్టమర్ల కోసం ఇటీవల ఏ బ్యాంక్ ఫేస్ అథెంటికేషన్ ఆధారిత సేవింగ్ బ్యాంక్ ఖాతాను ప్రారంభించింది? 42 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? వినీత్ కుమార్. నానాగఢ్ శాసనాన్ని నాగానిక ఏ భాషలో వేయించింది? నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు ఎవరండి? దేవి నాగానిక. ఆన్సర్ ఆప్షన్ 3,
ప్రాకృతంలో వేయించడం జరిగిందండి. స్వాతంత్ర్యానికి ముందు భారత్లో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 4 జేమ్స్ విల్సన్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ గుట్టలు అవి ఉన్నటువంటి ప్లేసెస్ తెలంగాణలో. 1 by 1 చూద్దాము. ముందుగా పాండవుల గుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. రాజు గుట్టలు ఖమ్మంలో ఉన్నాయి. బూజు గుట్టలు మెదక్లో ఉన్నాయి. షాబాద్ గుట్టలు మహబూబ్ నగర్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గు గని అని పిలుస్తారు? ఆప్షన్ 2 కొత్తగూడెం అండి. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. జమీందారీ విధానము, రైతువారి విధానము, మహల్వారి విధానము. మరి వీటిని ఎవరు ప్రవేశపెట్టారు? 48 ఆన్సర్ ఆప్షన్ 2 అని 1 by 1 చూద్దాం. జమీందారు విధానము కార్న్వాలిస్, రైత్వారి విధానము థామస్ మన్రో, మహల్వారి విధానము విలియం బెంటిక్. ఓకే. నెక్స్ట్ భూ పంపిణీ పథకము మొట్టమొదటగా ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? భూ పంపిణీ పథకము 49 ఆప్షన్ 3 అండి, బ్యాతోల్ అనేటువంటి ప్లేస్ నుంచి. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు 15,000 పెట్టుబడి సహాయము ఏ పథకం ద్వారా లభిస్తుంది? ఆప్షన్ 2 రైతు భరోసా. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒండ్రుమట్టి ఎంత శాతం విస్తీర్ణంలో ఉంది? ఒండ్రుమట్టి ఆప్షన్ 3 అండి, 20%. నెక్స్ట్ నిజాం ఉల్ ముల్క్ అసలు పేరేంటి? నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మీర్ కమరుద్దీన్ ఖాన్. నెక్స్ట్ వన్, లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి ఆమోదించిన మొట్టమొదటి అసఫ్ జాహీ పాలకుడు ఎవరు? ఆప్షన్ 3 నిజాం అలీ ఖాన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. తెలంగాణలో ప్రముఖ పార్టీలు అవి స్థాపించినటువంటి ప్రముఖులు ఎవరు? చూద్దాం. ముందుగా 54 ఆప్షన్ 3. జై తెలంగాణ పార్టీ స్థాపకులు ఎవరండి? పటోళ్ళ ఇంద్రారెడ్డి. నెక్స్ట్ తెలంగాణ పార్టీ దేవానంద స్వామి. నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఆప్షన్ 3 చిన్నారెడ్డి గారు. నెక్స్ట్ నవ తెలంగాణ పార్టీ దేవేందర్ రెడ్డి. నెక్స్ట్ వన్, జై ఆంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణము ఏంటండి? ముల్కీ నియమాల అనుకూల తీర్పు. నెక్స్ట్ 50 సంవత్సరాల హైదరాబాద్ అనే పేరుతో స్వీయ చరిత్రను రచించింది ఎవరు? 56 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎం నరసింహారావు. నెక్స్ట్ సిద్ధులగుట్ట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? సిద్ధులగుట్ట జాతర 57ది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నిజామాబాద్. ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ప్రదర్శించే నృత్యం ఏంటి? ఆప్షన్ 1 బంజారా. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. నిజాం రాజ్యంలో నాయకత్వం వహించిన వారు? స్వదేశీ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, వహాబీ ఉద్యమం, సిపాయిల తిరుగుబాటు. ఓకే చూద్దాం. 59 కదా. స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు అప్పాజీ తుల్జా పూల్కార్. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం మోర్తాజా సోదరులు. నెక్స్ట్ వన్ వహాబీ ఉద్యమం ముబారిక్ ఉద్దౌలా. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు తుర్రేబాజీ ఖాన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ముసోలి తన రెడ్ షర్ట్ దళం సహాయంతో ఇటలీ రాజును బందీ చేసినట్లు కాసిం రజ్వీ కూడా తన రజాకార్ సైన్యంతో నిజాం ప్రభువును బందీ చేస్తాడని అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 మందముల నరసింహారావు అండి. ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.